Hi everybody. Hi all. Hello. Okay. I don't think I need the earpods. Hi all. Is my voice audible? Andarki na voice vinpistundandi. Hello everybody. Hello. Na voice clear ga undandi? Is my voice clear? Clear? Yeah. ఒక 5 మంది ఎస్ అంటే నాకు కూడా తెలుస్తుంది నా వాయిస్ మీ అందరికీ వినిపిస్తుందా లేదా. ఓకే, ఐ సీ అ థమ్స్ అప్. ఓకే, సో మొత్తానికి అందరికీ నా వాయిస్ వినిపిస్తుంది. ఓకే ఎవ్రీబడి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ గణేష్ చతుర్థి. ఇట్స్ అ వెరీ నైస్ డే అన్నమాట ఈరోజు. అండ్ ఐ హోప్ మీరందరూ మీ ఇంట్లో హ్యాపీగా ఫ్యామిలీతో పాటు మన ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ బాగా చక్కగా గణేష్ పూజని చేసుకుంటున్నారు. సో యా, హాయ్ ఎవ్రీబడి, హాయ్. ఓకే గైజ్, సో ఒక చిన్న థింగ్ జరిగిందండి నిన్న. అదేంటంటే అది మీ అందరితో షేర్ చేసుకోవాలని ఐ హ్యావ్ కమ్ ఆన్లైన్ రైట్ నౌ. సో వాట్ హ్యాపెండ్ అండి దట్ నిన్న నేను బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిజన్, ఓకే, ఒక బేబీ పిజన్, ఐఎమ్ నాట్ ష్యూర్ హౌ యంగ్ ఇట్ వాజ్. సో ఒక పిజన్ వచ్చి రోడ్ మధ్యలో పడేసింది. ఐ మీన్ షీ ఈజ్ లైక్ రైట్ దేర్. సో ఈ పిజన్ ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ నుంచి తను ట్రై చేస్తుంది ఎగరడానికి, కానీ ఎగరలేకపోతుంది. సో మనం పట్టుకొని చూసాము ఏమైంది అంటే రెక్కలన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్ అనమాట. అంటే విజిబుల్గా ఇది ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ 6:30, 7ish అట్లా ఆ టైంలో జరిగింది. కొంచెం చీకటిగా ఉంది. సో ఆ పిజన్ని తీసి చూస్తే మాత్రం షీ లుక్ పర్ఫెక్ట్లీ ఫైన్. షీ ఆర్ ఈవెన్ ఐ డోంట్ నో, బట్ ఐ మీన్ బాగానే అనిపించింది. రెక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఎందుకు ఇట్లా రోడ్ మధ్యలో ఇట్లా కింద పడేస్తుంది, ఎందుకు ఎగరట్లేదని చూస్తే కొంచెం ఫ్లాష్ లైట్ కొడితే తన కాలు చూసామండి. సో ఫీట్ ఉంటాయి కదా, పిజన్ ఫీట్. ఆ ఫీట్లో మొత్తం మన హ్యూమన్ హెయిర్ ఉంటుంది కదండి, హ్యూమన్ హెయిర్. సో ఆ ఫీట్లో మొత్తం హ్యూమన్ హెయిర్ చుట్టేసి ఉందన్నమాట. మొత్తం చుట్టేసి ఉంది. నెయిల్స్ నుంచి ప్రతి ఒక్క నుక్ అండ్ కార్నర్ అట్లా చుట్టేసి ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మేబీ ఇట్ వాజ్ నాట్ గెటింగ్ ద గ్రిప్. ఐ డోంట్ నో హౌ ద డైనమిక్స్ వర్క్. ఐ మీన్ అంతా నాకు తెలీదు దట్ అది ఎంతవరకు తన ఫ్లయింగ్ని, తన ఎగడంని హ్యాంపర్ చేస్తుంది, ఆ విషయం నాకు తెలియదు. కానీ ది ఓన్లీ ప్రాబ్లం అక్కడ ఏం చూసామంటే మొత్తం తన హెయిర్ మొత్తం మన హ్యూమన్ హెయిర్ మొత్తం తన ఫీట్కి చుట్టేస్తుంది అనమాట. ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 5 to 10 minutes టు కట్ ఇట్ ఆఫ్. ఎందుకంటే చాలా జెంటిల్గా తీయాల్సి వచ్చిందనమాట. సో దాట్ ఓన్లీ తన పాపం ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక 4-5 hours అక్కడే ఉందన్నమాట. సో ఇది నేను కూడా చాలా చేసి ఉంటాను, చాలామంది అట్లా చేస్తూ ఉంటారు. సో వీ డూ దాట్ అ లాట్ ఆఫ్ టైమ్. అట్లా జుట్టు బ్రష్ చేసిన తర్వాత బాల్కనీ నుంచి ఎట్లా బయటపడేయడం కానీ, విండో నుంచి ఎట్లా బయటపడేయడం కానీ చేస్తూ ఉంటాము. సో నిజంగా చెప్పాలంటే నాకు కూడా దీనికి ఏంటి సొల్యూషన్ అని తెలియదు. అఫ్కోర్స్ డస్ట్బిన్లో వేయాలి, అది ఒక సొల్యూషన్. అది కాకుండా మీరందరూ కూడా ఒకవేళ నాకు ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్, బికాస్ ఇది చాలా జనరల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా జనరల్గా జరుగుతూ ఉంటుంది. లేడీస్ కానీ చాలామంది ఇట్లా హెయిర్ బ్రష్ చేసుకోవడం, హోమ్ నుంచి ఇట్లా తీయడం, బాల్కనీ నుంచి పడేయడం కానీ, విండో బయట నుంచి పడేయడం కానీ, అది నార్మల్గా మేము అందరూ చేస్తూ ఉంటాము. సో ఈరోజు వినాయక చవితి కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు అందరూ ఇంట్లో ఉన్నాము. ఎస్పెషలీ పాండమిక్ సిచ్యువేషన్లో వినాయక చవితి అని అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఐ థాట్ మేబీ ఐ షుడ్ కమ్ అండ్ టాక్ టు యూ అబౌట్ దిస్ గైస్, బికాజ్ ఇది నిన్నే జరిగింది అనమాట. జస్ట్ నిన్న రాత్రి జరిగింది. సో ఇంకా అఫ్కోర్స్ నేను ఒక వీడియో కూడా చేసి పెడతా. కానీ ఐ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ మీరందరూ కూడా ముందుకొచ్చి దీనికి ఎలాంటి సొల్యూషన్ మనం ఫిగర్ అవుట్ చేయవచ్చు
కొంతమంది మ్యామ్ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ కాంట్ అండర్స్టాండ్. ఓకే, मैं ये बात आपको हिंदी में ही बताऊंगी, आप टेंशन मत लीजिए. సో ఎస్ అండి, మొత్తానికి మీరు కూడా కొంచెం ఒక సొల్యూషన్స్తో బయటకు వచ్చి నాకు కొంచెం చెప్తే దీన్ని హౌ కెన్ వీ సార్ట్ ఇట్ అవుట్, ఇట్ వుడ్ బి గ్రేట్. సో వీ కెన్ ఈ విషయంని మనం అక్కడ ప్రమోట్ చేసి ఎంతవరకు కుదిరితే మనం మా పశువుల్ని పక్షుల్ని ఎంతవరకు మనం సేఫ్ గార్డ్ చేయగలిగితే చేద్దామండి. మన ప్రయత్నాల్లో మేము ఉండాలి, మిగతా ఇంకా దేవుడి మీద వదిలేయాలి. సో మొత్తానికి నేను చెప్పినట్టు ఆ పిజన్ వచ్చి, ఆ పావురం వచ్చి మొత్తం తన కాలికి 2 ఫీట్స్కి ప్రాపర్గా మా హ్యూమన్ హెయిర్ మొత్తం చుట్టేసింది. సో యా, pack that hair and cover and throw it in a dustbin. Yes, definitely that is one thing. నాకు ఇంకోళ్ళు ఏం చెప్పారంటే there's a life hack, అంటే కొన్ని లైఫ్ హ్యాక్స్ అని వస్తాయి కదా. చాలామంది ఆ హెయిర్ని తీసుకొని మనం పాట్స్ ఉంటాయి కదండి, ప్లాంట్ పాట్స్, దాంట్లో కూడా వేస్తే అపారెంట్లీ ఇట్ హెల్ప్స్. నేను కూడా వీడియోస్ పెడతాను ఇక్కడ. బట్ యా, ప్లీజ్ కమ్ అప్ విత్ ది ఐడియా. అండ్ ఎంతవరకు అయితే మనం కూడా కాన్షియస్గా మా హెయిర్ని డిస్పోజ్ చేయాలి. మీరు చెప్పినట్టు దట్ ప్రాపర్గా డస్ట్బిన్లో డిస్పోజ్ చేయడం. సో అది కొంచెం మనం కూడా కాన్షియస్గా పాటించాలి, కాన్షియస్గా ఆలోచించాలి. అట్లా ఇక్కడ పడితే అక్కడ అట్లా జుట్టు పడేయకుండా అట్లా చాలాసార్లు జరుగుతుంటాయి. నేను కూడా కొన్నిసార్లు చేసుంటాను ఖచ్చితంగా. అట్లా కార్లో వెళ్ళేటప్పుడు ఇట్లా తీసేటప్పుడు ఆఫ్టర్ హెయిర్ వాష్ వచ్చేస్తుంటాయి కొన్ని. సో అట్లా బయటపడేయడం కానీ ఇట్ హ్యాపెన్స్. నేను కూడా ఈ పొరపాటు చేశాను. కానీ నాకు ఇంతవరకు నిన్న ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు రియలైజ్ అయ్యింది దట్ అయ్యో బాబోయ్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ అవర్ అదర్ లైఫ్ ఫార్మ్స్ అనమాట. సో ఇట్ రియలీ మేడ్ మీ ఫీల్ బ్యాడ్ అండ్ గిల్టీ అబౌట్ ఇట్. సో ఈ విషయం మీ అందరితో షేర్ చేయాలని అనుకున్నాను, సో అందుకే చేస్తున్నాను. సో या, एंड जिनको तेलुगु समझ में नहीं आ रही है, मैं उन हिंदी वालों के लिए ये बात कहना चाहूँगी दैट कल जब मैं शाम को करीब 6 से लेकर 7 बजे के बीच में जब मैं वॉक पे निकली थी ऐसे बाहर, सो एक पिजन जो था, एक कबूतर जो था, वो रास्ते के बीच में पड़ा हुआ था. तो जब जाके मतलब उड़ ही नहीं पा रहा था, तो जब जाके चेक किया कि मतलब क्या प्रॉब्लम क्या है उसके साथ, तो उसके पर विंग सब ठीक ठाक लग रहे थे. तो जब फ्लैश लाइट मारा तब देखा कि उसके जो पैर थे, पूरे पैर में हमारा जो ह्यूमन हेयर होता है, पूरा मतलब पूरे बहुत ही जैसे स्पाइडर का जैसे वेब होता है ना, वैसे पूरा का पूरा उसमें मतलब लगा हुआ था. और उस वजह से क्या हो रहा था कि वो अपने पैर खोल नहीं पा रहा था. तो मैं यही कहना चाहती हूँ कि ये चीज़ हम लोग बहुत लोग करते रहते हैं, मतलब लेडीज़ स्पेशली, मतलब नहाने के बाद हम लोग बाल को मतलब कोम करने के बाद, जेंट्स भी जिनके लंबे बाल होते हैं वो मतलब ऐसे बाल निकालते हैं कंघी से और कभी कभी बैल्कनी से बाहर फेंक देते हैं, नहीं तो विंडो के बाहर फेंक देते हैं. मतलब उतना सोचते नहीं है. इनफैक्ट मैंने भी कई बार इस बारे में सोचा नहीं था, लेकिन कल जब मैंने इस कबूतर को ऐसे हाल में देखा, वो बेचारा कबूतर ऑलमोस्ट 3 से 4 घंटा उड़ने की कोशिश कर रहा था. एंड मतलब फाइनली वो गिव अप करके एग्जॉस्ट हो गया था. मेरा मतलब एग्जॉस्ट ही हो गया, थक ही गया था, मतलब उड़ने का मतलब ट्राई कर पर उड़ ही नहीं पा रहा था. अब मैं ये नहीं जानती कि मुझे मैं इतना पक्के तरीके से तो नहीं बोल सकती कि उस ह्यूमन हेयर के एंटेंगलमेंट की वजह से वो उड़ नहीं पा रहा था, बट डेफिनेटली वही एक प्रॉब्लम उसमें दिखा. और कहीं शायद लगा कि हम इंसानों की गलती की वजह से मतलब वो बेचारा एक छोटी सी नन्ही जान को इतना ट्रबल फेस करना पड़ा. तो ये कल मैंने खुद अपनी आंखों से देखा. ऑफकोर्स उस कबूतर को लेके अभी घर पे रखा हुआ है बाहर बैल्कनी में, एक डब्बे में डाल के खाना वाना दे के, सो दैट वेन एवर इट गेट्स बेटर वो अपने आप उड़ जाएगा. बट दैट इज़ लाइक अ सेकेंडरी थिंग करनी. लेकिन मतलब उस सही समय पर मैं और कुछ और लोग थे तो हमने उसे उठा लिया और उसकी जान मतलब शायद बच गई. बट ऐसे कई और कबूतर और कई और पक्षी ऐसे वहाँ होंगे जिनको मतलब सही टाइम पे कोई ना उठा पाए. तो आई जस्ट फेल्ट दैट मे बी आई शुड शेयर दिस ऑल विथ यू, दैट वी शुड डिस्पोज आवर ह्यूमन हेयर अ लिटिल रिस्पॉन्सिबली. एंड मैं ये भी चाहूँगी कि आप सब भी हेल्प करें, आप सब भी कुछ सोल्यूशंस के साथ आएँ, बिकॉज ह्यूमन हेयर एक ऐसी चीज़ है जो मतलब यहाँ वहाँ उड़ जाती है. इट्स वेरी लाइट. सो कभी कभी डस्टबिन से भी मतलब डिस्पोज करने के टाइम पे निकल जाता है. सो प्लीज़ टू कम अप विथ सोल्यूशंस. आई एम रियली एक्सपेक्टिंग सम सोल्यूशंस फ्रॉम ऑल यू गाइज. एंड आपको सोल्यूशन अपने स्टोरी पर, यू कैन राइट द सोल्यूशन ऑन योर स्टोरी एंड यू कैन टैग मी एंड आई विल चेक इट आउट. एंड whatever are the necessary solutions, let's do our bit. Let's help these animals, birds out.
సో ఇది నిన్న నాతో జరిగింది కాబట్టి ఐ థాట్ మీ అందరికి కూడా చెప్పడం బాగుంటుంది, బికాజ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ కెనాట్ బి మేడ్ బై వన్ పర్సన్, వీ ఆల్ హ్యావ్ టు कलेक्टिवली डू इट కాబట్టి. सो या सो इंग्लिश में भी मैंने बोल दिया है और तेलुगु में भी मैंने इस बारे में बोल दिया है और या हिंदी में भी बोल दिया है. सो बॉटम लाइन నేను చెప్పినట్టు let's just do our bit, let's dispose. आज का एजेंडा, today's agenda is two things. One is happy Vinayak Chauthi, happy Vinayak Chauthi and happy Ganesh Chaturthi, and the other agenda is हम सब भगवान के बच्चे हैं, हम सब we are all God's creation, so every life matters, each life matters, be it humans, be it birds, be it mammals, animals, all of us matter. So yeah, I think it does not happen accidentally. Some cruel person should have done it. No. It has happened accidentally, because obviously మీరు ఒక పావురంని పట్టుకొని దానికి you can't. It was human hair, basically balls of human hair, which is what entangled in her feet. ఇది డెఫినెట్గా అంటే మేము చేసిన యాక్సిడెంట్ డిస్పోజల్ ఆఫ్ హెయిర్ వల్ల, నాట్ ఇన్ ద రైట్ వే, that particular bird has suffered because of we doing it accidentally basically. సో తెలియనంత వరకు ఇట్స్ ఓకే. నాకు కూడా నిజంగా నేను కూడా దీని గురించి ఎప్పుడు मेरे भी दिमाग में ये ख्याल कभी नहीं आया था, बट कल जो मैंने ये इंसिडेंट देखा तब मुझे भी स्ट्राइक हुआ दैट अरे मतलब ऐसा भी हो सकता है. सो यस गाइस, सो let's be a little bit more responsible and a little bit more conscious about our surroundings. I think it is very, very important that we know what is going on around us, and if our environment is happy, if our planet is happy, we are also going to be happy. So that is all I want to say on this auspicious day. Let's look forward to a better planet, to a better future. We are the last generation who can actually do something about it. So let's be conscious and let's make this world a better place. Once again, happy Ganesh Chaturthi. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు, and thank you so much guys, and love you all, and keep pouring your love the way you always do, and keep supporting me and my causes. ఇంతకుముందు చాలామంది నా పోస్టులు, నా వీడియోస్ చూసి డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ, స్ట్రీట్ డాగ్స్కి హెల్ప్ చేయడం కానీ స్టార్ట్ చేశారు. అందరికీ ఆ థాట్ ఉంటుందండి, కానీ ఎక్కడో అది గుర్తు పెట్టాలని, అది కొంచెం అవేకనింగ్ కావాల్సి ఉంటుంది. లైక్ నిన్న ఈ ఇన్సిడెంట్ నాతో జరిగింది కాబట్టి నాకు కూడా ఆ జ్ఞానం వచ్చింది, అయ్యో ఇట్లా మన వల్ల జరగొచ్చని. సో అలాగే ఇట్స్ అ స్మాల్ ఎన్లైట్మెంట్ ఫ్రమ్ మై ఎండ్ టు యూ. ఐ ఎక్స్పీరియన్స్ దిస్, సో ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకున్నా. So chesano, and I hope there's a positive outcome out of it. So once again, thank you so much guys, and love you all, and have a safe day and a great day ahead. Bye bye.